చేశారని దాని యజమానుడు అడిగితే ఇది ప్రభువులకు కావాలని చెప్పమన్నప్పుడు అలాగే దాన్ని కట్టబడిన గాడిని తీసుకొచ్చినప్పుడు అది మామూలు గాడిదే. ఎప్పుడైతే ప్రభు ఎదురుకు వచ్చిందో పట్టు వస్త్రాలు పట్టుకున్నటువంటి ఆ మనుషులందరూ కూడా ఏం చేశారండి, ఆ గాడిద మీద వస్త్రాలను వేశారండి ప్రభు కూర్చోవడానికి అనుగుణంగా. ప్రభు దాని మీద కూర్చోగానే అది నడిచే మార్గం వెంటనే ఏం చేశారండి, పట్టులేనండి, సిల్పు కాదండి, గుర్తు పెట్టుకోండి. పట్టు వస్త్రాలు, కంబళ్ళు అంటే తెలుసు కదండి. కంబళ్ళని చూసారా? ఒక చెప్పండి, ధనవంతులైనటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్దామండి, నీతా అంబానీ గారు, నాకు ముఖేష్ అంబానీ గారి భార్య ఏదన్నా ఫంక్షన్కి వచ్చినప్పుడు షాలు అంటుంది సారా, షాలువాలు అంటారు, అలా అంటే అంటారు. అలాంటివి ప్రశస్తమైన వస్త్రాలు అంటే బాగా కాస్ట్లీ. అలాంటివి కప్పుకోవడం వాళ్ళకి ఆ అధికారాన్ని సూచిస్తుంది. అలాగా అధికారాన్ని కప్పుకుని వస్త్రాలను తీసుకొచ్చి ఎక్కడ వేశారండి, మీద కాదండి, కింద వేసారు. దాని మీదే నడవమన్నారు. దీనికి సాదృశ్యం ఏంటో తెలుసా అండి ప్రియమిట్లారా? అసలు క్రీస్తు ప్రభు అంటే ఈ లోకానికి ఎవరి కోసం వచ్చారండి? అమ్మా, మన కొరకు మాత్రం కాదు, ఏమండి, దీనులైన వారి కొరకు, పేదవారి కొరకు, గురుడ్డి వారి కొరకు, అంటే సహాయం లేక రోగులతోనూ బాధపడుచున్న వారి కొరకు ఆయన వచ్చాడు అనండి. అంటే క్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? వారిలో ఒంటరి వారి 10,000 మందిగా మారుస్తారు. దీనులను, హీనులను, దరిద్రులను ఆదుకోవడానికి ఆయన వచ్చాడు. ఆదుకోవడం కాదండి, ఆయన కనుక ఆయనను అంగీకరిస్తే, ఆయనకు లోబడితే దేవుడు ఎలాంటి స్థానం ఇస్తారో తెలుసా? ఒక మాట చెప్తారండి, మాకు నా వరకు నేను కానీ అయ్యగారు కానీ చూస్తే మేము మీ అంత గొప్పవారు కూడా కాదండి, మీకు నన్ను ఆస్తిపాస్తులు కూడా మాకు లేవు, మహా చదువు మాత్రం చదవలేదు. కానీ ఈరోజు ఒక గౌరవము కానీ, ప్రేమ కానీ, అధికారం కలిగిందంటే ఎవరి వల్లండి? దేవుడు మేము ధరించుకుని ఉన్నాం కాబట్టి మీరు మమ్మల్ని గౌరవిస్తున్నామండి. అర్థమైందండి? ఒకవేళ ఆ సేవకురాలని గౌరవం లేకపోతే కనీసం పలకరించడం కూడా అర్థమైందండి. ఎవరైతే దేవుని ధరించుకుంటారో వారు హీనులైనా కావచ్చు, బలహీనులు కావచ్చు, ధనం లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, పదవులు లేకపోవచ్చు, కానీ దేవుని అంగీకరిస్తారండి ఆ ఘనత, ఆ గౌరవం అనేది వస్తుందండి ప్రియమిళ్ళారా. అందుకని మరి మీరు అనుకోవచ్చు, మీకే కానీ మాకెక్కడ వస్తుందండి? ఎవరినైనా సరే దేవుడు ప్రేమించేవాడండి. ఎస్తేరుని చూసి యోధా జాతికి చెందింది, గలహీనురాలు, అంటే దూరంగా ఉండాల్సిన స్త్రీ ఆమె. కానీ దేవుని ప్రార్థించింది కనుక రాణి అనే అధికారం దేవుడు ఆమెకి ఇచ్చాడండి. ఇప్పుడు ఎక్కడ కూర్చుందని ఆమె? రాజు ప్రక్కన సింహాసనమే. కనీసం సింహాసనం దగ్గర ఆ కుర్చీ కింద కాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ పాదాలు తొడవలసినటువంటి స్త్రీ అని ఎవరు? ఎస్తేరు. ఇప్పుడు కానీ అక్కడ కాదు, ఎక్కడ కూర్చుందండి? అక్కడే కూర్చుంది. ఆమె కాళ్ళే అనేక మంది తుడుస్తున్నారు. మరి ఈ విలువ ఎవరి ద్వారా వచ్చిందండి? ఎవరి ద్వారా అండి? ఆ రోజు గాడికి కూడా నువ్వు ఎక్కడానికి వీల్లేదు, నేను నా నడుము విరిగిపోతే నాకు కష్టంగా ఉంటుందంటే దానికి ఆ కంబళమే నడిచేది అవకాశం వచ్చేది కాదండి. ప్రియబిడ్డ, నువ్వు నేను కూడా గాడిదలమే. అవునండి, నువ్వు నేను కూడా. ఆ మాట అంటే కోపం వస్తుందండి. కొన్ని మీరు కాదండి, మేమే గాడిదలు అనుకుంటాం. మేము దేవుడు మమ్మల్ని ఆహ్వానించడానికి, అది దేవుడు మేము స్వీకరించాం కాబట్టి ఈరోజు ఘనత అనేది మాకు వచ్చిందండి. మరి అందరికీ ఎందుకు రావట్లేదండి? అందరూ దేవుని యొక్క ఆహ్వానాన్ని మన్నించట్లేదండి. అంటే ఆ గాడి ఏం చేసింది? కట్టేసింది. ప్రభు దగ్గరికి రమ్మంటూ వచ్చిందని రానని ముందుకేసిందా? వచ్చిందండి. మరి అన్ని గాడిదలకి అవకాశం వచ్చిందా? రాలేదండి. ఏమండి, గాడిదల్లో రకాలు మీకేమో తెలుసండి? ఓకే, అదొకటే తెలుసా? ఏమా నన్ను చెప్పంటావా? అడ్డగాడిది తిట్టరాగండి, ఇంకే చెప్పండి. బాగా కలిసింది గాడిది. కోపం వచ్చినప్పుడు గాడిలో రకాలుగా బయటకు వస్తాయా? మరి ఒకటే చెప్పారు సంఖ్య ఏంటమ్మా? కంచరగాడిదండి. కంచరగాడిదంటే అంటే ఆకారం గాడిలాగా ఉంటుంది. దాని స్వరూపం చూస్తే గుర్రంలా ఉంటుంది. గుర్రం గాడిలాగా కలిపి పుడుతుంది అనమాట.
ఇప్పుడు చెప్పండి, గాడిదల రకానికి మీరు చెప్పండి. అడ్డగాడి చెల్లి గడిదా, గడిది కొడగా అమ్మాయి గడిలేనా? అయ్యేనండి గడిలో రకాలు. మీకు లెక్క తెలీదా మీకు? చెప్పండి మరి అమ్మా, తెలుసా చెప్పండి. నేనేమనుకోను, మీరు చెప్తే రాసుకుందామని ట్రై చేస్తాను ఇక్కడ. నేనేమనుకోను చెప్పండి. చెప్పండి ఇంకేమున్నాయి గాడిలండి? నా గడిదే, నీ గడిదే. చూడండి చెప్తాను, చెప్పమంటారా? చూడండి, రెఫరెన్స్తో సహా చెప్తారు, రాసుకుంటే రాసుకోండి. కట్లు ఇవ్వబడిన గాడిద, మత్తయి సువార్త 22:2 అలవాటు పడిన గాడిద, ఇర్మియా గ్రంథం 2:24 రెండు దొడ్ల మధ్యనున్న గాడిద, ఆదికాండము 49:14 అలాగే జ్ఞానం లేని గాడిద, కీర్తన 32:9 యేసును మోడసిన గాడిద, మత్తయి సువార్త 21:7 బుద్ధి చెప్పిన గాడిద, సంఖ్యాకాండం 22:28-30 దేవుని ఘనపరిచిన గాడిద, జకర్యా గ్రంథము 9:9 ఇది గడిలో ఉన్నాయండి. అమ్మ ఎందుకంటే రకరకాల గాడిద, ఒకే గాడిద ఉన్నది అంటే గాడిదని ఒకటే, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేసింది. కొన్ని మనకు తెలిసి అన్నీ చెప్పనండి. బుద్ధి చెప్పిన గాడిద ఎవరికి బుద్ధి చెప్పింది? రాజు చెప్పింది, దైవ సేవకునికి చెప్పిందా? ఎవరైనా బిలాముకి. ఎందుకని బిలాము ఏం చేశాడు? దైవికమైన పరిచయం చేయకుండా దేనికోసం పరిగెట్టాడండి? ధనం కొంచెం వచ్చాడు, ధనం ఆశించి బాలాకుతో బేరం కుదుర్చుకున్నాడు. ఇశ్రాయేలుని చెప్పిస్తే నాకు ఎంత ఇస్తావు అన్నాడు. ఎంత ఇస్తాను అని చెప్పన్నాడండి. ఏం చేశారండి? బేరం కుదుర్చుకున్నా అలాగే ఇచ్చేయన్నారు. అక్కడికి వెళ్ళి ఏమనాలి? ఇశ్రాయేలు మీరంతా నాశనం అయిపోగాక అనాలి. మార్గ మధ్యలో బయటకు వస్తుంటే కరెక్ట్గా మధ్యలోకి వచ్చి గుర్రం మీద వస్తున్నాడు, గాడి మీద. ఆ గాడి ఏం చేసి ముందుకు వెళ్ళట్లా. నడుము టైం అయిపోయింది, అక్కడ పాట పాడేస్తారని చెప్పారంటే అయినా అడుగు ముందుకి వేయలేదండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు? కొట్టడానికి కొడ తీశాడండి. అప్పుడు గాడిద మానవ స్వరంతో మాట్లాడిందంట. ఒక బుద్ధి లేనివాడు నా ఎదురుగా కట్టం పట్టుకుని దేవుడి తోట నిలబడదు నన్ను చంపేయడానికి అని చెప్పాను. దేవుడి తోట ఎందుకుందంటే నువ్వు ఇశ్రాయేలుని శపించడానికి వెళుతున్నావు కదా, వాళ్ళు దేవుని బిడ్డలు. సొమ్మును ఆశించి, లంచం ఆశించి దేవుడి బిడ్డలు శపించడానికి వెళుతున్నావు కనుక ఆ శాపం నీ మీదకి వస్తాను బుద్ధి చెప్పిందని గాడిద. ఒక మనిషికి గాడిద బుద్ధి చెప్పడం అంటే మానవ స్వరం ఇచ్చాడండి దేవుడికి. అర్థమైందండి? అలాగే ఇవి గాడిలో ఉన్న రకాలన్నమాట. సరే మనం గాడిలో నొప్పుకుంటాను, వేరే గాడిలో నొప్పుకున్నానుగా. అయితే నేసులు ధరించుకున్న గాడిద. అర్థమైందండి? మరి మరి అందరూ గాడిదైనప్పుడు అందరికీ ఘనత ఎందుకు రావట్లా? ఎందుకు రావట్లేదండి? అయితే మనము ఆ ఘనతను పొందుకోవడానికి మనము కట్టి వేయబడ్డాం. ఒక్కొక్కరు ఒక్కొక్క కట్టుబాట్లతో ఉన్నారండి. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి నేను చెప్పాలనుకున్న వాక్యం ఒకటే, మీకు అసలు మాట్లాడే వాళ్ళు తిరిగి ఒకటి వచ్చేది. చూడండి, ఏంట ఆ కట్లు అంటే పాపపు కట్లు. కీర్తనలో ఉన్నది 16 కీర్తన 16 రోగపు కట్లు లోకసువార్త 13:16 దెయ్యపు కట్లు, వ్యభిచారపు కట్లు, బానిసపు కట్లు, మంత్రపు కట్లు, మరణపు కట్లు. ప్రియమిట్లారా, ఒకసారి నా వైపు చూడండి. నా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీతో చెప్పాను కదా, మేము జ్ఞానం లేనటువంటి గాడిదలే. మేము కూడా గాడిదలని చెప్పాం, మీరు కూడా గాడిదలేనా? మరి దేవుడు మాకు ఘనతనిచ్చి మీకు ఇవ్వకూడగా కారణం ఏంటండి? మేమంటే ఎక్కువ ఇస్తామా? చెప్పండి. కాదు కదా. మీరు నేనంటే దేవుడికి ఇష్టం. మరి ఎందుకు మీరు ఆ ఘనతను పొందలేకపోతున్నారు? మనము కొన్ని కట్ల చేత అక్కడ కదా కట్టబడి ఉన్న గాడిదనే తీసుకురామన్నాడు. ఏమన్నాడండి? మనకు ఉన్నటువంటి కట్లు ఏంటి చెప్పమంటారా? కొందరికి ఏంటంటే ఆచారాలే కట్లు. ఏంటంటే అవి ఏ ఆచారాలు ఉన్నాయండి? ఆదివారం అమావాస్య అయితే తలస్నానం తలస్నానం చేయకపోతే గుళ్ళోకి వెళ్ళడం. కొందరు ఉదయం లేచింది మొదలుకొని కొడుకునే వరకు కూడా అది 2 తుమ్ములు పెట్టి కరెక్ట్గా గుళ్ళో బయలుదేరేసరికి వస్తారా? తుమ్ములు తుమ్మితే రాదు. ఈలోపు పిల్లో ఏదో వచ్చిందనుకోండి, పిల్లలు వచ్చినా రాదు.
వెళ్ళేది ఎక్కడికండి? తర్వాత ఏమో ఆడవాళ్ళు గప్పుకొని అడుగుబడి పెడితే కుడుకొని అదిరింది అనుకోండి, వెళ్తారా? ఏమా ఆ కుడుకొని అదిరితే ఏమంటే ఏదో నష్టం జరుగుతుందని చేతులు ఏమున్నాం మళ్ళీ, కానీ ఆగిపోయేది కుడికి రాకుండా. ఎందుకని? కుడికన్ను ఎడకన్ను వదిలిందని. ఇలాంటి వాడు ఆచారపు కట్టలతో కట్టబడి ఉన్నాడు. ఒకవేళ వాటిని విడిచిపెట్టాలని నువ్వు ఆశిస్తే ప్రభు నిన్ను కూడా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక గాడి అని చెప్పమంటారా? రోగపు కట్లు. ఏంటంటే రోగపు, పోయిన వారం చదివేలా చెప్పారో మీకు లేదు, 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన స్త్రీ దేవుడు మందిరానికి వచ్చిందా రాలేదా? ఎన్ని రోజులు వచ్చింది? ఎన్ని రోజులండి? 18 సంవత్సరాలండి. ఏంటండి? 18 సంవత్సరాలకు వచ్చి ఏమడుగుతుందండి? ప్రభువా నా బలహీనతను. ఏమో గుడికి రాలేదంటే ఏం చెప్తారండి? ఏం చెప్తారండి? ఈరోజు అలా ఒక ఆవిడ వీళ్ళందరూ వెళ్ళారు కదా, దేనికండి కోసంతా చేయమని సూర్యగిరికి వెళ్ళేదంటే మోకాళ్ళు నొప్పుగా ఉన్నాయి. ప్రీమిట్లారా మీకు ఒక మాట చెప్తున్నాను వినండి. తెల్లవారుజామున ప్రార్థన చేసుకుని అలవాటు ఉంది అందరికీ ఉందండి? తెల్లవారుజామున 7 గంటలు వేస్తారా, 8 గంటలు వేస్తారా? అమ్మా మీకు తెల్లవారుజాము అయితేనా? నాకైతే 8 అండి. చూడండి, మనకు మెలుగు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదండి, ప్రార్థన కొరకు మనము నాకు మెలుగు రాదు ఏం చేద్దామని అంటారేమో. ఒకవేళ ఆసక్తి ఉంటే ఖచ్చితంగా ఆ టైంకి మరి ఊరు వెళ్ళాలి, మనం వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. ఎన్ని గంటలకండి బస్సు ఎక్కాల్సింది? తెల్లవారుజామున 4 గంటలకు ఎక్కాలన్నారు. మనం అయితే రోజు లేచినట్టుగా 6 గంటలకు లేస్తాం. ఆ రోజు 4 గంటల ప్రయాణం అంటే ఎప్పుడు లేస్తాం? 2ంటికి లేచి మళ్ళీ సింగారించుకుని సర్దుకుని వెళ్తామండి. అవునండి? మరి అంతకంటే ప్రాముఖ్యమైందండి దేవుడితో ప్రార్థన చేయడం అనేది. నువ్వు హైదరాబాద్ వెళ్ళకపోతే వచ్చే నష్టం లేదు, కానీ దేవుడితో మాట్లాడకపోతే నష్టమే కదండి. ఇంకొక మాట చెప్పమంటారా? అంటే మీరు నమ్ముతారో లేదు, నేను ప్రాక్టికల్గా చూశాను, వాస్తవమేనండి. అంటే తెల్లవారుజామున 3-4 మధ్య మెలకు వస్తారంటండి, దేవుడు వారికి ఒక ప్రేరేపణ కలెక్ట్ చేస్తానంట. ప్రేరేపణ అంటే నువ్వు పలానా విషయం గురించి ప్రార్థన చేయమని చెప్తాడు. దైవశాఖ వాక్యంలో ఫోన్లో వచ్చింది నాకు. నాకు ఇప్పుడు 4 గంటలకు మెలకు వచ్చేస్తుందండి. అయ్యగారు కూడా రాస్తారు, అయ్యగారు టీచింగ్ చేస్తారు, ప్రార్థన చేసుకుంటారు, నిద్రంతా కూర్చుని వాక్యాలు రాసుకుంటారు, లేకపోతే మళ్ళీ పడుకుంటాను నేనైతే. అయితే ఆ 4 గంటలకు మెలుకోండి దేవుడే తట్టి లేపుతాడంటే. సరే, నేను ఈసారి అలా మెలుకు వచ్చినప్పుడు ఏం చేశానంటే, నువ్వు ఎవరికొరకు ప్రార్థించాలనుకుంటున్నావు వారి గురించి ప్రార్థన చేయమన్నాను. నేను వాస్తవం ప్రార్థన చేయలేదండి. ఆ రోజు లేచాను, వాటర్ తాగి మళ్ళీ కూర్చొని ఎక్కువగా ప్రార్థన ఏంటంటే గర్భకాల గురించి ప్రార్థన చేశారండి. చేస్తాను కూడా సంఘంలో. మళ్ళీ నేను పడుకున్నప్పుడు మా సంఘంలో ఉన్న ఒక సహోదరి, ఆమె గర్భకాలం కాలం చాలా ఏడుస్తుందండి. తన ఇంట్లో పెట్టే టార్చర్ బట్టి నాకు పడుకున్నప్పుడు ఒక పెద్ద ఆయన ముసలైన ఒక ఆయన వచ్చి, అమ్మ ఆవిడ్ని దైవికమైన పరిచయం చేయమను అని అన్నారు. నాకు తెలియదండి, పిలిచింది తను ఏం చేస్తుందంటే, దేవుడి కొరకు పని చేయకపోతే దేవుని యొక్క ఫలం ఎలా లభిస్తుంది అనుకున్నాను. సరే చేస్తుందండి, నేను చెప్తాను అనుకున్నాను. అన్నాక పరిచయం చేయమని చెప్పు, దేవుడు తప్పక ఆమెకు సహాయం చేస్తున్నారు. అలా చాలా గుంపు డైవర్గా చాలా నడిపిస్తున్నారని. తర్వాత ఆ గుంపు నుంచి ఒక పాట వస్తుంది, సమాను ప్రభు అన్న పాట పాడుకుంటా అలా వీధంతా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నాకు మెలుగు వచ్చింది. తర్వాత ఆదివారం అమ్మాయిని పిలిచాను, అమ్మ ఇలాగ నాకు దర్శనం వచ్చింది, ఒక ఆయన వచ్చి పరిచయం చేయమని చెప్పాను. నీ కోరిక నెరవేరాలంటే మందిరంలో పరిచయం తోడంలో కనపడ అదొకటే కాదండి. ఆమె వీడి చదివి దైవికమైన పరిచయం చేయమన్నారు అన్నప్పుడు ఆమె ఏమందంటే, అంతకుముందు సండే స్కూల్ చెప్తున్నట్టు ఆమె కోచింగ్కి వెళ్ళిందండి. అప్పటి నుంచి తన మనసులో నేను కూడా వెళ్ళి కోచింగ్ సండే స్కూల్ పిల్లలకి ఏమైనా చెప్తే బాగుండు అనుకుంటుందంట. అయితే అమ్మగారిని అవకాశం వేయాలి, లేకపోతే మా ఇంట్లో ఒప్పుకోవాలి, ఎవరో ఒప్పుకోకుండా నేను ఎలా చేయను అని మనసులో అనుకుంటుందంటే, ఈ మాట నేను ఎప్పుడైతే చెప్పానో నా మనసులో ఉన్న కోరికను మీ ద్వారా దేవుడు బయలుపరిచాడు. దేవుడు స్తోత్రం కలిగినాక నేను ఎలా చెప్పాలో ఒక అమ్మాయికి చెప్పేది అత్తగారికి చెప్పాలంటే భయం కదండి. నా కోరికను మీ ద్వారా బయలుపరిచాడు. వీటిలాగా గుర్తుపెట్టుకోండి, మనము ప్రార్థన కొరకు
సమయం మనకు వెలుగు వచ్చినప్పుడు కాదండి, దేవుని కొరకు ప్రార్థించడానికి వెలుగు కలిగిన అనుకోండి ఎన్నో ఆత్మీయ వరాలు ఇస్తారండి. ఇంకొక సందర్భం చెప్తాను వినండి. మన ఊళ్ళో ఉన్నారండి, వాళ్ళంతా కావాలంటే అడ్రస్ కనుక్కోండి, వాళ్ళందరూ కూడా ఉన్నాయి, ధర్మశ్వరి వాళ్ళే. ఒక సహోదరికి అంటే గర్భఫలాలు వస్తున్నారమ్మా ప్రార్థన చేసుకుని అన్నప్పుడు ముగ్గురు చెప్పారండి. వాళ్ళు ఒక ఆవిడకి ఒక ఆయన వచ్చామా నువ్వు తీసుకొని ఇస్తున్నాను, ఆ అమ్మాయి నేను తీసుకోమానంటే వద్దండి నాకు అంటాం. అమ్మ మంచిది బాగానే ఉంటుంది, చూడడానికి అది ఎలా ఉందంటే పుచ్చకాయలు చిన్నది, దోసకాయలు కూడా ఉంటుంది తెలుసు కదండి, లోపల ఎర్రగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, అలాంటివండి, కర్బూజ కాదు అది కూడా తీగలు దొరికి ఒకసారి కొనుక్కున్నామండి, స్వీట్గా ఉంటుంది. అది ఇస్తుంటే ఎందుకంటే ఇది బాగోదు అని అన్నది, బాగుంటుందమ్మా నేను తిన్నాను ఒకసారి తీసుకున్నప్పుడు అమ్మాయి తీసుకుని గట్టిగా గుద్దిందండి, గుద్దితే పగిలిపోయింది, లోపల చక్కని గుజ్జు ఉంది. నేను చెప్పనేది బాగుంటుంది తీసుకోమంటే ఇలాంటివి ఏం బాగుంటాయని తీసుకోలేదని మన కిందకి వదిలేసింది. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మా అమ్మాయి ప్రెగ్నెన్సీ అని చెప్పిందని అంది. సరే ప్రార్థన చేద్దామని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొంచెం బ్లీడింగ్ అనిపిస్తుందంట. అయినా సరే ఫస్ట్ కానుకు నిలబడిందండి అని చెప్పాను. గట్టిగా ప్రార్థన చేయమా, ఈ విధమైన దర్శనం వచ్చింది మీ అమ్మాయి మీద, నువ్వే పగల కొట్టేవాళ్ళు అని చెప్పాను. కొంచెం తను భయపడింది, ప్రార్థన చేసామండి. కరెక్ట్గా 2 నెలలు కంప్లీట్ అవుతుంది అనగా ఎన్ని మందులు వాడితే డాక్టర్ అసలు పోవాల్సింది కాదు, కానీ అమ్మాయి అబార్షన్ అయిపోయింది. నేను చెప్పినప్పుడు అమ్మాయి డౌట్ వచ్చింది, నా చేతుల నేనే అని పగలగొట్టానండి. చూడండి అది జరగక ముందని చెప్పాను, చెప్పిన 20 రోజుల తర్వాత అబార్షన్ అయిపోయింది అమ్మాయికి. ఇది కూడా తెల్లవారుజామున వచ్చినటువంటి దర్శనమేనండి. ప్రియమిత్రులారా, దేవుడు దర్శనం ఇవ్వడానికి ఎవ్వరికి స్వార్థపరుడు కాదండి. మన ఆసక్తిని బట్టి, మన ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు మనకి వరాలని ఇస్తాడండి. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను మీకు అనేక మార్లు చెప్పాను. నేను ఒక సామాన్యమైనటువంటి అమ్మాయిని, ధనము లేదండి, జ్ఞానము లేదు, చదువు అయితే చదువుకున్నాను. అయితే నా తల్లిదండ్రులు ఆశించింది మంచి ఉద్యోగస్తురాలుగా చేయాలి, ఉద్యోగస్తులు చేయాలని. నేను అందుకని 10 సార్లు మనం హెచ్చరిస్తూ ఉంటాను. చిన్న వయసులో నుంచి చిన్నప్పుడు అంత, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాగే అందుకు కూర్చునేదాన్ని, బైబిల్ తీసేదాన్ని, పాటలు పాడేదాన్ని, మా అమ్మగారితో కలిసి ప్రార్థన చేసేదాన్ని. చూసిన సేవకులంతా కూడా ఆ దీవులు మన వర్మ తెలియదు, దేవుడి సేవలో ముందు కొనసాగని దీవించేవారండి. ఎన్ని ఉద్యోగస్తులు, ఇంజనీర్, డాక్టర్ సంబంధాలు వచ్చినా సరే, కట్ట ఇవ్వడానికి అవకాశం ఉన్నా సరే అవి ఏమి సెట్ అవ్వలేదండి. సేవకురాలుగా అయ్యగారితో సంబంధం కుదిరిందని వివాహం అయిందండి. అయితే ఒక సేవకుడు చెప్పి మాట ఏంటో తెలుసండి, అయ్యే నా చదువు నాకేదో ఉంటుంది కదండి, కొంచెం నేను బాగా హోదా కలిగిందానని, లేకపోతే మంచి ఉద్యోగస్తులు వస్తానని నా కళలు నాకు ఉంటాయి కదా. నేను ఇంత చదువుకుని ఇన్ని ఉండి కూడా ఒక సేవకుని చేసుకున్నానని మా బంధువుల్లో చాలా మంది నన్ను హేళంగా మాట్లాడారు. ఉద్యోగస్తులు అన్నప్పుడు ఆయన మన మాట ఏంటో తెలుసా అండి, దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, ఆ తలాంతులు బయటికి రావాలంటే ఎవరిని జతపరిస్తే నీ యొక్క ఘనత బయటకు వస్తుందో వారిని నీకు జత చేశారు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మన అధ్యక్షకాలంలో పనిచేస్తున్నప్పుడు మీరు రాలేదు కదండి, 25వ తారీఖు కన్యమరేమ పండగ. అక్కడ 400 మంది అమ్మగారులు ఉన్నారు. నేను వాళ్ళందరూ చూసి జూనియర్ చిన్నదాన్ని కూడా వయసులో, అక్కడ స్టేజ్ మీద ఫిల్ స్టేషన్ సన్మానం చేయడానికి వాళ్ళందరూ నా పేరు పిలిచారండి. పేరు పిలిచినప్పుడు మనల్ని పిలిచినప్పుడు ఎవరనుకుంటా, నేను వెళ్ళిపోయి పక్కన మూలకి కూర్చున్నా. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి వచ్చేటప్పుడు దారి పడుకు అందరూ క్లాప్స్ కొట్టారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాకున్న జ్ఞానానికి అది అర్హత కలిగింది దాన్ని కాదండి, ఎన్నిక లేని దానిని, కానీ దేవుడు నేను ఆహ్వానించాడు. ఆయన కొరకు ఎంత ప్రార్థన చేసుకుని, ఎవరి కాలంలోనే ప్రార్థన చేసుకునేదానండి. చూడండి, నేను వివాహం చేసుకోబోయే వ్యక్తి కూడా ఎలా ఉండాలో దేవుడు అడిగేదాన్ని. నా తండ్రిలా ప్రేమించేవారు కావాలి, నన్ను ఒక మనిషిగా చూసేటువంటి వ్యక్తిగా. మీరు అనుకోవచ్చు మమ్మల్ని చూడట్లేదు అనుకోవచ్చు, మీ జీవితం వేరు, నా జీవితం వేరే. అర్థమైందండి? మీరు కాంప్రమైజ్ అయి ఉంటున్నారో లేకపోతే నిజంగా ప్రేమతో ఉంటారో తెలియదు, కానీ నేను కోరుకున్న వ్యక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిందా. నా తండ్రి నా అన్నదమ్ములను ఎలా చూసారో అలాగే ఉండాలి, అభిప్రాయాన్ని గౌరవించాలి, ఇలాగే కోరుకున్న దేవుడు అలాగే నాకు ఇచ్చాడండి. ఇవన్నీ పొందుకోవడానికి ఏమన్నా తెలుసా అండి, చిన్నప్పటి నుంచి దేవుడిని భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు మనం ఆహ్వానిస్తేనే తప్ప దేవుడు మన ఎద్దకు రాడు. కట్లు విప్పుతున్నప్పుడు ఆ గాడి అభ్యంతరం చెప్పలేదండి. నేటి దినాలు అందరూ కూడా కట్టులతో కట్టబడి ఉన్నామండి. అధికారం అనే కట్లు, ఉద్యోగాలనే కట్లు,
ఎందుకు మందిరానికి రాలేకపోతున్నారమ్మా అంటే ఈరోజు జాబ్ ఉందండి, ఈరోజు స్కూల్కి వెళ్ళాలి, ఈరోజు పని మా సొంత పని ఉందండి, ఇలాంటివన్నీ కట్టుబట్టలేదండి. ఇవన్నీ మనం కట్టబడి ఉంటే ప్రియబిడ్డారా ఆ ఘనత అనేది మనకి రాదు. వచ్చిందండి, ఆ కంబడే వేసినటువంటి ఘనత అనేది ఎవరికి రాదు. ఈరోజు ఆ గాడి మీద క్రీస్తుని చూస్తున్నారు, గాడిని చూస్తున్నారు, ఇద్దరిని కూడా ఏం చేస్తున్నారండి, సన్మానం, ఒక ఘనతని ఇస్తున్నారండి. మన సామాన్యులే కావచ్చు, మనకి పెద్ద డిగ్రీలు లేకపోవచ్చు, అందగానం అసలు కాకపోవచ్చు, కానీ దేవుడు మనకు ఒక ప్రతిష్ట ఇస్తున్నాడంటే ప్రియబిడ్డారా దేవుడు మనం ధరించుకున్నట్టు చేద్దాని. అర్థమైందండి. నేను సేవకురాలని మీరు వాసన తెలుసలేదు, మీరు అందరూ చాలా మంది అమ్మగారిని నిల్చుంటారు లేదు, వారి వేష భాషలో కానీ నాకని చాలా బాగుంటారు. రూపురేఖల అంతంలో కానీ, వాళ్ళు ధరించే వస్త్రాల్లో కానీ, ధరించే నగల్లో కానీ అన్నీ నాకంటే ఘనత కలిగిన వారి. కానీ దేవుడు వారందరికీ మించినటువంటి ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడండి. అంటే ఎవరికైనా సేవకులను పరిచయం చేసుకో అవసరం లేదండి. దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తెలుసండి మీకు? ఎవరని అయిపోయారు? చింతమనేని ప్రభాకర్ రావు గారు. వేగోళ్ళు ఉన్నప్పుడు వచ్చారండి. వచ్చి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు లోపల ఉన్నాడు, అమ్మగారు మీరు అక్కడికి వెళ్ళొద్దు, మీరు అక్కడికి వెళ్ళొద్దు అన్నాను. అంటే ఆయన బయట ఉన్నాను, నేను లోపల ఉన్నానండి. ఆయన ఏం పిలిచారంటే, అమ్మ మీరు ఎక్కడికి రండి, నేను బయట చాలా చోట్ల తిరిగి వచ్చాను, లోపల అడుగు పెట్టడానికి అర్హత. వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. అంటే వైఎస్ఆర్సీ కూడా ఆగేస్తారు అన్నట్టు. ఆయన అంత మటనకి నేను వెళ్ళాలా లేదండి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేశానండి. అయ్యా వారి తల్లి గారు నేను భయభక్తులు కలిగిన ఆవిడ, నేను ఎరిగినటువంటి ఆవిడ, నేను ఎలా పరిశుద్ధమైన జీవితం జీవించాలని తెలిసింది కనుక ఆమె భక్తిని బట్టి అమ్మవారికి మంచి విజయమును ఇమ్మని ప్రార్థన చేశానండి. ఆయన మామూలుగానే కూతురు చెప్పలేదండి, ఏ చిన్న మాట అని రావడం చూస్తే మళ్ళీ చెప్తారండి. అక్కడ ఆమె అన్న తర్వాత ఆయన పిలిచిన పిలువు, అమ్మను గుర్తు చేశారు మళ్ళా. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను గెలిచినా గెలవకపోయినా సరే మీకు ఎప్పుడు కూడా ఏ సహకారం చేస్తా ఉన్నాను. అక్కడ ఉన్న పెద్దలు అన్నారు, అయ్యారికి ఎమ్మెల్యే గారి మందు వాడలేదండి ఆవిడ అన్నారు. నేను ఎప్పుడు చూడలేదు, కుదిరాలంటే నాకు ఎప్పుడు ఉండడానికి బయట ఉంటాం మేము అని చెప్పాను. ఏదేమైనా సరే నా తల్లిని గుర్తు చేస్తావు, దేవాతి దేవుడు గుర్తు చేస్తావు కనుక నేను గెలిచినా గెలవకపోయినా నా హృదయపూర్వక అభినందనలు అని చెప్పని తెలుసు. కానీ వాళ్ళంటే ఏం చేస్తారండి, కాలకే అయ్యా నేను మీకట్ ఇచ్చినాను నాకు చేయదని చెప్పి అనుకొచ్చేసారు. చూడండి ప్రియబిడ్డలారా, మనల్ని చూసినప్పుడు ఆయన అంటారు, మీరు మాట్లాడుతుంటే నా మనసులో కొంచెం నెమ్మది. ఆయన గెలిచారండి ఆ సంవత్సరం, మన ఎలక్షన్ ఆయన గెలిచారండి. నా మనసు నెమ్మది, సమాధానం, సంతోషం కలుగుతుంది చెప్పన్నారు. ప్రియుల గుర్తు పెట్టుకోండి, ఎక్కడైనా సరే దేవుడు ధరించుకుంటూ వచ్చే ఘనత చెప్తున్నానండి. ఎవరైనా నా విషయాన్ని చెప్తున్నానండి. మన 40 days ప్రార్థన చేస్తున్నాం కానీ వీధి కుడుకులు అన్ని జన్లకి మనం వస్తున్నారు. కుర్మ వాళ్ళు అంటారు తెలుసు కానీ ఎక్కువ వాళ్ళే ఉంటారు ధర్మేశ్వరుడులో. ఒక సహోదరికి ప్రార్థన చేస్తాను, వీధిలో ప్రార్థన పెడితే వచ్చారండి, ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తున్నంతసేపు ఆయన అక్కడక్కడ గుండుతూనే ఉన్నాడండి. ఆమె తర్వాత ఆయన అన్నాడు, ఆమె చేపెట్టి ప్రార్థన చేస్తున్నా నా శరీరం అంతా కూడా వణికిపోతుందని చెప్పి అన్నాడండి. నాకు కూడా తెలిసిందండి ఆ సంఘటన. అలా అనేక మంది, చాలా మందికి కూడా దాని తెలిసినప్పుడు అడగండి ఎవరని చెప్తారు. ఈ విధమైన ఘనత ఏ విధంగా వస్తుందండి, కేవలం దేవుణ్ణి ధరించుకున్న చేతను. మళ్ళీ ఒకసారి చెప్తారండి, పక్షపాతి మాత్రము కాదండి, అయితే విడిపించబడడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎవరైనా సరే మీ సొంత పనులను, అత్యవసర పనులు మానుకొని నేను గుడికి వచ్చాను నా సందర్భం చెప్పండి, ఎవరైనా ఉన్నారా? మా నాన్నగారు గురువారం రాత్రి చనిపోయారు, శుక్రవారం సాయంకాలం కార్యక్రమం జరిగింది. శనివారం ఆగిన తర్వాత ఆదివారం సర్వీస్కి వెళ్ళాము, వాక్యం చెప్పడానికి వెళ్ళాము. మీరు నమ్ముతారా? మీరు అనుకోవచ్చు ఆయన మా అర్థంలో కూడా ముసలోడై ఉంటాడని అందుకు వెళ్తాను. హఠాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోయారు. అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారు. 2 పిల్లలు చిన్నోడండి, వాళ్ళు నా దగ్గర లేదు, మా అత్తగారు ఉన్నారు, నా గురించి ఏడుస్తున్నారు. ఇలాంటి సమయంలో చర్చిలో ఆరాధన చేయడానికి వెళ్ళమన్నారు. ఇవన్నీ వదిలి ఆరాధన చేయాలి. చర్చిలో ఆరాధన చేశారండి. భోజనం చేసే సమయం కూడా మరి వెంటనే అయ్యగారి దగ్గర, హాస్పిటల్లో ఉన్న అయ్యగారి దగ్గర వెళ్ళారు. అయ్యగారికి మొదటి ప్రశ్న కూడా ఈరోజు ఎక్కడ ప్రార్థన చేసి వచ్చామని అడిగారు. కూర్చుని కూడా చేసి వచ్చాను, నాకు సంతోషం అన్నారండి. చూడు అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర కొంచెం ఆయన బాగుందనకు పోతే. ఇలాంటివి నా జీవితంలో ఎన్నో ఉన్నాయండి. బలహీనత కలిగిన నిలబడే శక్తి లేకపోయినా ఎన్నో మంది దేవుడి వాక్యాన్ని ప్రకటించారు. ప్రియబిడ్డ, మనము ఏ కట్టుబాట్లతో, ఏ కట్లతో కట్టబడి ఉన్నాము. మట్లాది వారు ప్రాశస్త్యం అదేనండి, ఘనత లేనిటువంటి వారికి. ఏమండి,
ఘనత లేనటువంటి వారికి ఘనత ఇచ్చే విధముగా దేవుడు ఘనవంతులుగా చేయగలిగిన దేవుడు కనుక నీవు ఏ కట్లతో కట్టబడి ఉన్నావో నువ్వే జ్ఞాపకం చేసుకో. ఏ రకమైన కట్లతో. బద్ధకం కొంతమందికి. బద్ధకం అంటే త్వరగా పనులు చేసుకుని రాలేదు, వస్తారా? ప్రార్థన చేయడానికి మోకాడినప్పుడు మరుగుడికి యవనస్తులకండి, అంటే మన గ్రామంలో యవనస్తులకు మందిరంలో చూస్తారు కాబట్టి ధర్మజీవులు యవనస్తుల గురించి చెప్తారండి. వారి గురించి ప్రార్థన చేయమని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. వారు ఎక్కడ ఉంటారండి? దేవుడి మందిరానికి వెళ్ళిపోవటానికి చెప్పమంటారా? అంటే 20-25 సంవత్సరాలు మందిరంలో ఉంటారండి. వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుంటారు. ఈ 16-17 సంవత్సరాల వయసు ఉంటారు చూశారు, వీళ్ళతో పెద్ద తమలపడి వయసుకు మించిన అలవాట్లు, త్రాగుబోతులు అయిపోతున్నారు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలండి. ఎవరండి చేయాల్సింది? అంటే ఒక మాట చెప్తున్నానండి, దేవుని ఏమని అడగాలండి వారి పక్షాన్ని మేము? అయ్యా తాగుతాడు, తిరుగుతాడు, ఇష్టానుసారం పందాలకి వెళ్తాడు. ఏ పందాలండి? 3 పందాలకి వెళ్తాడు. అయినను కూడా నీవు దీవించని చేయాలా? చేస్తే ఒకటి దేవుడు ఆలకిస్తాడా? ఆలకిస్తాడండి. ప్రిమిట్లారా మీరు అనుకోవచ్చు, మేము పనిచేసే ప్రతి చోట యవనస్తులు అంతకుముందు ఏ రకంగా ఉన్నా అయ్యా చాలా ఎక్కువ గద్దిస్తారు, వాళ్ళు తిడతారు, కొట్టరు కానీ అంత మాట్లాడతారు. లోబడినటువంటి వారందరూ కూడా ఈరోజు మంచి ప్రయోజకులు అయ్యారండి. గత వారంలో మీకు చెప్పాను కదా, ఇద్దరు ఒకేసారి ఉద్యోగాలు వచ్చినాయండి. అయ్యగారు వెళ్తే కానీ అక్కడ వారు కూడిగా పెట్టుకుని అయ్యగారి గురించి పెట్టుకున్నానండి. అక్కడ అయ్యగారికి ఎక్కడ నేను సముదాయించడం ఊరుకున్నానా, మీరేదో మంచిగా రావాలని. వాడు చెప్పిన సాక్ష్యం ఏంటంటారా, మాకు జన్మించిన తల్లిదండ్రులు మేము చెడిపోతున్నా కూడా పట్టించుకోవాలి, కానీ దేవుడి ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు మాత్రం మమ్మల్ని కట్టడి చేశారు, ఆంక్షలు పెట్టారు, క్రమశిక్షణలో పెట్టారు. కనుకనే ఆ రోడ్లంట తిరిగే ఆ బ్రతుకుని విడిచిపెట్టి విజయవాడ కోచింగ్ సెంటర్ ఉంటే చదువుకుని ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. దేవుని స్తోత్రం కలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం సులువుగా రాలేదండి. ఈరోజు ఎందుకు సాక్ష్యం ఇస్తున్నారండి ప్రియులారా? మనము కూడానండి మన బిడ్డలను కానీ మనము కానీ కట్లను తెంచట్లా, వాటిలోనే కట్టబడిపోయి ఉండి ప్రభు అని రక్షించి ఎలాంటి కట్టబడిన గాడిదకు స్వతంత్రం ఉంటుందా? దాని మంచి ఆహారం భోంచేయగలదా? మంచి ఆహారం నీటిని త్రాగగలదా? తను చేయాలనుకున్న గమ్యం వెళ్ళగలదా? ఎప్పుడు చూడు అదే. ఎక్కడండి? ఏ చెట్టు కింద కట్టేసామో అక్కడే ఉంటుంది, అక్కడ 1-2 కూడా వేసేస్తుంది, అందులోనే తిరుగుతూ ఉంటుంది, మురికి కోపంలోనే తిరుగుతూ ఉంటుంది. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు నీ కట్లను విప్పుకోవాలని అనుకుంటున్నావా లేదా? ఇంకా కట్లలో రకాలు చెప్పమంటే తర్వాత చెప్తానండి. నేను చెప్పే కానీ మీకే తెలుస్తుందండి, రకరకాల సాకులు చెప్తారు కదా, అవన్నీ కూడా మనలో త్రాగుడు, తిరిగిపోతున్నాము, వ్యభిచారము, ఇవన్నీ కూడా కట్లేనండి. చూడండి, ఒక మాట చెప్తుంది, గతంలో కూడా చెప్పారు, ఏ పాపమన్నా మానేయమన్నా మానేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ వ్యభిచారం చేసేట వాళ్ళు అంటండి మానేయమని చెప్పిన వాళ్ళని తిరుగుబాటు చేస్తారంట. వాస్తవేనంటారా? వాస్తవేనండి. ఇప్పుడు ఒక ఆయన త్రాగిపోతున్నాడు అనుకోండి, బాబు తాగిపోతూ ఆరోగ్యానికి పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, డబ్బులు వేస్తారు. వాళ్ళు ఏమంటారు తెలుసండి? ఏదోనండి బయట పనికిళ్ళు వచ్చాక శరీరం అంతా అలసిపోయింది, కొంచెం తాగుతున్నాం, ఇక్కడ నుంచి అది కూడా మానేస్తామని. ఎన్నో అనుభవాలు నేను కూడా చూశాను. అలా చెప్పినాను, అలా చెప్పి క్రమంగా మానేసిన కూడా ఉన్నారండి. ఇంకా కొంతమంది సినిమాలు చూసేవాళ్ళు కూడా అయ్యి తప్పని చూడకూడదంటే మానేస్తున్నారండి. సినిమాలు కూడా మానేస్తున్నారు. అమ్మ సీరియల్ చూడొద్దంటే కూడా మానేశారండి ధర్మజీవుడు వాళ్ళు చాలా మంది. ఇలాంటివన్నీ ఏం చెప్పారంటే ఆమె ఇరుగుపోయి ఇంటికి పడతా అష్టమని కూర్చుని మాట ముచ్చట చెప్పబోకండి. సామెతల గ్రంథంలో ఉంటుంది, మాట మాటికి నీ పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దు, అతను నేను చులకన చేస్తాము, ఈ వాక్యాలు చెప్పడం పిలువబడ్డారు. కానీ వ్యభిచారం చేసేవారు మాత్రము తిరగబడుతున్నారు. అంటే మేము చెప్పేటువంటి వాక్యములు లోపములు చూపిస్తూ ద్వేషిస్తూ నిందిస్తూ ఉన్నారండి. ఎంత భయంకరమైన పాపం అనేది, అది భయంకరమైన కట్టులండి. ఒకవేళ దాంట్లోనే కట్టబడి అలాగే ఉండిపోయేటువంటి భయంకరమైన రోగాలు వస్తాయండి. ఏ రోగాలండి అవి? చెప్పండి చెప్పండి. వ్యవసాయం చేసారు కదండి, హెచ్ఐవి, ఎయిడ్స్ వస్తుంది. అక్కడ తాగుద్దండి అది. వారితో ఎంతమంది కనెక్షన్ ఉంది వాళ్ళంతా కట్టేస్తారు. కనుక దయచేసి ఆ కట్లు ఏమైనా ఉంటే తెంపేసుకోండి. ఫస్ట్ దాన్ని తెచ్చుకోండి, మిగతావి ఒక్కడే అవే తెగిపోతాయి. ప్రిమిలారా ఒక 10 నిమిషాలు ముగిస్తానండి.
ఈరోజు మంచి వాక్యం మొదటి పాట మనం చదివి చూసారా? ఇది మంచి ఆదరణ ఇచ్చే వాక్యము, మనకి ఆశీర్వాదం ఇచ్చే వాక్యం అండి. రాజుల 2వ గ్రంథము మనం చదివాం కదండి. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఇప్పుడు మీరు అదంతా చదవద్దండి, 20 వచనాలు ఉన్నాయి. ఒకసారి ఆల్రెడీ మీకు చెప్పానండి, ఎవరికైనా గుర్తుందా? ఎవరికి సాధారణంగా గుర్తుండదండి, ఒక్కరికి కూడా గుర్తుండదు. నేను చెప్తాను అండి, మీకు గుర్తొచ్చిందండి? వచ్చిందా? నేను ఇక్కడ చెప్పాను. ప్రిమిళ్ళారా, సిరియా దేశంలో అక్కడ రాజు తన పట్టణంలో భయంకరమైన కరువు వచ్చింది. ఏ కరువు అండి? ఎలాంటి కరువు అంటే, వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు తెలుసా అండి? ఈమె ఆమెను అంటుంది, ఈరోజు మనం వండుకుని తినడానికి ఏం లేదు కాబట్టి ఈరోజు నీ కూతుర్ని చంపు, మనం తిందాము, రేపు నా అమ్మాయిని చంపుకొని తిందామన్నారు. అంటే ఎంత కరువు ఉందండి? తినడానికి కూడా ఏమీ లేక సొంత గర్భము పుట్టిన బిడ్డల్నే చంపుకొని మహాకరువు అంటారు, బాగా కరువు అంటారు. అలాంటిదే రాబోతుందేమోనండి. అలాంటి సమయంలో ప్రార్థన చేశారంటండి ఇశ్రాయేలు ప్రవక్తలు కూడా, అయ్యా మాకు మంచి ఆహారము దయచేయమని. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా ప్రార్థన చేసే దేవుడు ఆహారం ఇస్తానన్నప్పుడు ఆ సిరియరాజు అయినట్టు తెలుసా, వీళ్ళిద్దరు బిడ్డలు చంపుకొని తింటామన్నప్పుడు ఆ కరువు నీకు అర్థం కావట్లేదా? ఇప్పట్లోనే ఎవడ పండించేస్తారయ్యా మీకు? ఎక్కడి నుంచి వస్తుంది? ఏమో వరి చేలు రావాలంటే 6 నెలల 3 నెలలు పంట పండాలి కదా, అప్పుడే వస్తుంది ఆహారము. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తుందయ్యా అన్నాడు రాజు. విశ్వాసం ఉందండి? దేవుడి మీద నమ్మకం ఉందా? చెప్పండి. లేదండి. అయితే ప్రవక్త ఎవరు తెలుసా అండి? ఇశ్రాయేలు అందరూ మొరపెడుతున్నారు. చూడండి, అంటే రేపటి దినానికి ప్రజలు సంతృప్తిగా ఆహారం భుజించడము నీవు చూస్తావు కానీ తినలేవు, పైపెచ్చి నీవు అది చూసిన మరుక్షణం చనిపోతావు అన్నాడు. మరి అది చూసిన మరుక్షణమే చనిపోతావు. నేను చూసి వచ్చేలే, ఏమైనా చుట్టుపక్కల చూస్తే ఎక్కడైనా కరువు, ఈలోపు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే చూడండి, సేవకుల మాటలు, యాజకుల మాటలు నమ్మకపోతే జరిగే పరిణామాలు. ఆ సేవకులు అలా చెప్పారని ప్రజలంతా ప్రార్థన చేస్తున్నారు. అలాగే అన్నప్పుడు ఆయన రాజుగారు అంతఃపురంలోకి వెళ్ళి పడుకున్నాడు. పట్టణం అంతా కూడా పడుకుని ఉన్నారు, నిశ్శబ్దంలో ఉన్నారు. ప్రియబిడ్డలారా చూడండి, కుష్ఠరోగులు 4-5 బయట వాడు కూర్చున్నారు. ఏమనుకున్నారంటే, అరే వాళ్ళు తిండిలకు చచ్చిపోతున్నారు, వాళ్ళు ఏది మనకెక్కడ తీసుకొచ్చి వేస్తారు, మనం పట్టణంలోకి వెళ్దాం, వెళ్ళి ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ తినేద్దాం, చనిపోయినారు అక్కడ చచ్చిపోతాం, లేకపోతే బయటికి వచ్చేద్దాం అనుకుని పట్టణంలోకి వెళ్ళారండి. వెళితే పడుకున్నటువంటి వారికి చూడండి ఎలాంటి సౌండ్ ఏర్పడుతుందంటే, రథాలు గుర్రపు రౌతులు వస్తున్నటువంటి సౌండ్ వచ్చింది. వీళ్ళు ఏం చేశారు? తిన్నారు కాకుండా ఆ పట్టణం రాజ్యం తిన్నారు కదండి, అక్కడ ఉన్నటువంటి నగలు, ఆహారం, అక్కడ ఎవరు చదివేవాళ్ళు ఎవరు అని చదివి ఎవరు కదా ఎవరికి బాగి ఏంటండి? బాగి తెలుసు, తెలుసండి మీకు? బాగి తెలీదా? బాగి తెలీదండి? అయ్యా మీరు చెప్పండి, బాగియా పలియా? మీకు అందరికి వందనాలండి. ఈ సమాజం వెళ్ళిపోతుంది, స్త్రీల సమాజం నాకు అర్థం కావట్లేదు. అమ్మ బడిగుడ్ల బాగి అంటే కొంచెం గోధుమలని పెద్ద సైజు ఉంటాయి, దాన్ని కొంచెం మిల్లాడిచ్చి గెంజిలాగా వచ్చి తాగుతారు. అది బలమండి, శక్తి. అది తాగేదా మన ఫాస్ట్ ఫుడ్స్ అని అన్నమాట మర్చిపోవడం. ఎవరంటే భార్య అండి, అవి తీసుకుని ఇంకా ఇళ్లలోకి వెళ్ళి ఎంత ఆహారం దొరికింది వీళ్ళంతా ఊరు బయటికి తీసుకొచ్చేసారండి. ఎవరండి? ఈ కుష్టి వ్యాధి కలిగినటువంటి వాళ్ళు. అలాగే మొత్తం 3 రోజులు ఆ ప్రాంతంలో పట్టణంలో అంతా దోచుకుని వాళ్ళ దగ్గర తెచ్చుకున్న తర్వాత ఆ పట్టణంలో ఉన్నటువంటి వారికి ఏం చెప్పారంటే, రైతులు సేనల వల్లనే యుద్ధానికి వస్తున్నారని చెప్పగానే అందరూ లేచి బయటికి వచ్చారండి. బయటకు వస్తే బయట ఏం కనిపిస్తుందండి? ఎవరు ఒకవైపున, నగలు ఒకవైపున, ఆస్తులు కనిపిస్తున్నాయండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ గృహాల్లోకి ఒక్కొక్కటే తీసుకెళ్ళి ఈ కుష్టి వాళ్ళంతా తెచ్చి ఊరు వెళ్ళిపోయి బయట పెట్టారు, వేరే పట్టణం నుంచి తీసుకొచ్చి.
ఈ ఇశ్రాయేలుకి ఏమో రథాల చొప్పులు వెంటబడి ఎవరు యుద్ధానికి మనకు వస్తారని బయటకు చూస్తే బయట ఏం కనపడుతున్నాయండి? వారికి ఏం కనపడుతుందండి? ఆహారము, ఎవరన్నా ఆహారము, ధాన్యము, నగలు, బంగారం కనిపిస్తుందండి. మరి బాబా మనకి కరువుని దేవుడే మనకి ఇచ్చాడని చెప్పి ఏం చేస్తారు? కూర్చుకుంటున్నారు. ఏమంటే ఇప్పుడు గ్యాస్ బండి ఏమంటే ఎవరు నాకు ఇస్తారా? ఇప్పుడు ఇక్కడ లారీ వచ్చి గ్యాస్ బండి లారీ ఆగింది అనుకోండి, అమ్మని రాగనన్నా మీరు ఆగుతారా? ఒక్కొక్కరు లైన్ తెచ్చుకుంటారా? మాకు కూడా వెళ్ళిపోతారా అమ్మా? కదా, గ్యాస్ బండి తినేది కూడా కాదు, కానీ అవసరం అలాంటిది కదా. అలాంటిది నెలలుగా వారాలుగా ఆహారం లేకుండా వాళ్ళ దగ్గరికి రాజుగా ధాన్యం కనబడితే నువ్వు ముందే అనుకుంటారా? ఏమంటారండి? పక్కన అక్కంలో అమ్మంలో కూడా చూసుకుంటారా? ఒక తోపు తోసి సేమ్ అనే జరుగుతున్నాడు. అక్కడ ఎవరికి వారి తెచ్చుకుంటున్నారు. రాజుగారు కూడా తెచ్చుకోవాలంటే ఆయన కూడా బయట చూస్తారు. ఏంటంటే అందరూ ఎక్కడికెళ్తున్నారంటే అక్కడ ఆహారము, ధాన్యము ఉందండి. నిజమా? రాత్రి ఎవరిచ్చారు? అక్కడికి వెళ్ళేది బయటికి వెళ్ళి చూస్తున్నాడు, బయటకు వచ్చి చూస్తున్నాడండి. జనాలు ఎలా వెళ్తున్నారండి? పరుగులు. మళ్ళీ మాట్లాడుతుంటండి మీరు. అక్కడ ఆహారం ఉంది, ఆ ఉంచినోడు రాజు మంత్రిలో చూసుకోవట్లేదండి, మనోడు మీద తొక్కుకుంటూ వెళ్ళిపోయారండి. వెళ్ళి ఆహారము, ధాన్యం అంతా తెచ్చుకుని సమృద్ధిగా ఇంట్లో కూర్చున్నాడు. వాళ్ళ కాళ్ళ మధ్యన నలిగిపోయి ఆ రాజు చనిపోయాడు. ప్రవచనం ఏం చెప్పాడండి యాజకుడు? నువ్వు చూస్తావే కానీ దాన్ని తెచ్చుకొని. వాస్తవానికి ధాన్యం ఆహారం ఉందంటే ముందు దానికి ఎవరు హక్కుదారు అవుతారండి? మనమాట మన పంచాయతీ ఉందండి, మన ప్రెసిడెంట్ గారు అక్కడ ఉంటారు ఇంట్లో. ఎమ్మెల్యే గారు మన ఊరికి రేషన్ బియ్యమును మంచిలోని అంటే పంపించారండి. ముందు ఆ సమాచారం ఎవరికి వెళ్ళదండి? ప్రెసిడెంట్ గారికి వెళ్ళండి. ఆయన కావాల్సినంత తీసుకుని ఇంట్లో పెట్టుకుని తర్వాత మనకి ఇస్తారు. అలా కాకుండా డైరెక్ట్ మన ఊరి దగ్గరికి వచ్చింది. ఆయన అక్కడ నుంచి ఊరిని చూస్తున్నాడు. ఉంగినట్టు మధ్యలోకి వచ్చి ఎలా వచ్చింది, నేను రాదనుకున్నాను, నాకు ఎవరు సమాచారం చెప్పలేదే అనుకున్నాడు. కానీ ప్రజలందరూ ఆయన తొక్కుకుంటూ కళ్ళతో ఆహారాన్ని చూశాడు, ధాన్యాన్ని చూశాడు, నా బంగారాన్ని చూశాడు, కానీ ఒక్కటి కూడా తన చేతిలోకి తెచ్చుకోలేకపోయాడు. ప్రియబిడ్డలారా, యాజకుల మాట ఎలాంటిదో తెలుసా అండి? ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఘనత ఎవరిదంటే ఇశ్రాయేలీయులు. వారు ఆహారం లేనప్పుడు ఏం చేశారండి? దేవునికి ప్రార్థించారు. అసాధ్యాలను సుసాధ్యం చేయగల సమర్థుడు ఎవరండి? మన తండ్రి అయినా ఎన్నో దేవుని సోదరులు చెప్పండి. అందుకని నమ్ముట నీ వల్ల అయితే సమస్తము. ఒక రోజులో ఆహారం ఎలా వస్తాయా? మామూలు కరువు కాదండి, బిడ్డల చంపుకునేంత కరువు ఉంది. వీటికి తెల్లవారుజాముకి ఎక్కడ వస్తుంది అంటే కుష్టి రోగులు వాడుకున్నాడండి దేవుడు. ఎవరినండి? వాస్తవానికి వాడు పట్టణంలో వచ్చే అవకాశం ఉందా? నిజంగా మన అవసరాలు తీర్చడానికి కరువుతో ఉన్న కాకిని ఉపయోగించుకున్నా దేవుడు? ఉపయోగించుకున్నాడా? కాకి పెడతదా లాక్కుంటుందా? ఇప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ చేతులు బిస్కెట్ ఇచ్చామనుకోండి, మిగతా పక్షులు అయితే పట్టించుకోరు. కాకి ఏం చేస్తుందండి? అది గాయపరిచి మరీ తీసేసుకుంటుందండి. అలాంటి కాకి ఏరియాకి ఎలా తెచ్చిందండి? ఆహారం తీసుకొచ్చి ఇచ్చిందండి. యోనాను తీసుకువెళ్ళాలి ఎక్కడికి? నిలువ పట్టణానికి. చేప పడుతూ ఉండగలరా మనుషులు? ఎందుకని ఎంత బాగుంటుందండి అది, ఎలా ఉంటుంది. కానీ యోనాను తీసుకుని మన చోటు ప్రేమికులు నమ్మితే విశ్వసిస్తే దేవుని కార్యం ఎంత అద్భుతంగా ఉంటుందంటే నమ్మలేమండి. నమ్మని వారు ఏమయ్యారండి? నమ్మని రాజు ఏమయ్యాడమ్మా? మనం కూడా దేవుని కార్యం నమ్మలేకే మనం బలహీనులుగాని శక్తిహీనులుగా మారిపోతున్నాం. ప్రేమిని ఈ రోజు చెప్పిన వాక్యం యొక్క సారాంశం ఏంటో తెలుసా అండి? కట్టబడి ఉన్నటువంటి వారిని, బాధించబడుచున్నటువంటి వారిని, హింసించబడుచున్నటువంటి వారిని, బంధకాల్లో ఉన్నటువంటి వారిని, నలగగొట్టబడుచున్నటువంటి వారిని విడిపించడానికి కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అయితే విడిపించబడాలి, బాధ నుంచి తప్పించబడాలి, ఈ శోధ నుంచి తప్పించబడాలి అంటే ఇశ్రాయేలీయుల వలె అలాగే గాడిదల వాళ్ళకి ఏం కలిగి నమ్మకం, విశ్వాసం కావాలండి. ఇశ్రాయేలీయులు నమ్మి ప్రార్థించారు కాబట్టి మరుసటి రోజు వాళ్ళకి ధాన్యం వచ్చింది. ఈ గాడిద కూడా కట్లు ఇప్పుతుంటే సంతోషంగా ఒప్పుకుంది కాబట్టి కుమారుడైన క్రీస్తు దాని మీద కూర్చున్నారు. వారు ప్రార్థించే ఆహారాన్ని పొందుకున్నారు. ఈ గాడిద క్రీస్తు ప్రభు వారికి వాహనంగా ఉండడానికి ఇష్టపడింది, ఘనతను పొందుకుంది. ప్రియమిట్లారా, నీవు కూడా నేను కూడా
ఏ శోధనలో ఉన్నామో, ఏ కట్టుబాట్లతో కట్టబడి ఉన్నామో, ఏ సాకులు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నామేమో, క్రీస్తుకు దూరంగా వేరుగా ఉన్నది ఏమీ చేయవు. విశ్వసించావా, ఇశ్రాయేలు ఘనమైన కార్యములను చూస్తావు. నమ్మకపోతే సిరియా రాజ్యంలో ఏమవుతావండి? ఏదో అర్థం చూసారా? అన్నీ ఉన్నా చెప్పండి, అన్నీ ఉన్నా కళ్ళతో చూస్తున్నాడు కానీ నోటి వరకు అది తనకంటే హీనులైనటువంటి వారు తెచ్చుకుని ఇంటి నిండా నింపుకున్నారు. మనం అలాగే కూర్చొని ఉంటామండి. ఎక్కడంటే ప్రారంభం చేసి చోట ఉంటాం. మనకంటే వెనకాల వచ్చిన వాళ్ళు అంత 30 300 ఫలించా పడుతూ ఉంటాం. కారణం ఏంటంటే విశ్వాసము లేకపోవడం. ప్రియబిడ్డ, దేవుడు ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి మన మధ్యకి వచ్చినాడు. మన మందిరంలోనికి, మన గ్రామంలోనికి ఆహ్వానించే కదండి. మనం కూడా విశ్వాసం కలిగి ఇశ్రాయేలు వలె ఆశీర్వాదం పొందడానికి సిద్ధపడి ఉందాం. దేవుని మాట దీవించును గాక.